మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఈ రోలింగ్ రిటర్న్స్, ట్రైలింగ్ రిటర్న్స్ అని రెండు చూస్తున్నాం మనం. ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే బేసికల్గా మనం రిటర్న్స్, మనం మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు రకరకాలుగా మనం రిటర్న్స్ని కంపేర్ చేసుకుంటూ ఉంటాం. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ట్రైలింగ్ రిటర్న్స్ అంటాం. ట్రైలింగ్ రిటర్న్స్ అంటే మనం 1 year బ్యాక్ పెట్టి నాకు ఎంత వచ్చింది, 10 years బ్యాక్ పెడితే ఎంత వస్తుంది, 20 years బ్యాక్ పెట్టుంటే నాకు ఎంత వస్తుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏదైనా మ్యూచువల్ ఫండ్ లైక్ పాన్ ఇండియా మిడ్ క్యాప్, అది 95లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి నాకు ఇప్పుడు దా పెడితే నాకు ఎంత వచ్చింది, ఓకే, అంటే ఇయర్లీ 22% వచ్చింది. ఈ కాలేజే ట్రైలింగ్ రిటర్న్స్ అయ్యి, వాటిని మనం ట్రైలింగ్ రిటర్న్స్ అంటాం. నాకు అలా కాదు, ఎవ్రీ 2 yearsకి ఎంత వచ్చింది, లేదా ఎవ్రీ 1 yearకి ఎంత వచ్చింది. 25 years నాకు వద్దు, ఎందుకంటే మార్కెట్ కింద ఎంత పోయిందో పైకి ఎంత వచ్చిందో నాకు తెలియదు కదా. నాకు కన్సిస్టెన్సీ కావాలి, అది ఎంత కన్సిస్టెన్సీకి వచ్చిందో కావాలి. టూ మచ్గా 80% డౌన్ అయ్యి 200% పైకి వచ్చిన అలాంటి నాకు వద్దు. కన్సిస్టెన్సీగా ఎంత వచ్చిందో నాకు కావాలి. అప్పుడు ఏంటంటే ఇప్పుడు కంటే లోపల పోవచ్చు, ఇప్పుడు కంటే బయటికి రావచ్చు కదా, నాకు ఈజీగా ఉంటుంది. అలా కావాలంటే మనం రోలింగ్ రిటర్న్స్ చూస్తాం. అది రోలింగ్ రిటర్న్స్ ఏంటంటే ఎవ్రీ 1 yearకి అయితే ఎంత వచ్చింది, అంటే ఏ ఇయర్కి ఆ ఇయరే రిటర్న్స్ ఎంత, లేదా ఎవ్రీ 2 yearsకి ఒకసారి, లేదా ఎవ్రీ 5 yearsకి ఒకసారి, ఏ ఇయర్కి ఆ ఇయర్, లేదా ఎప్పుడు ఏ టైం పీరియడ్ ఆ టైం ఫ్రేమ్లో ఎంత వచ్చిందో మనం లెక్కేసుకోవటాన్ని మనం రోలింగ్ రిటర్న్స్ అంటారు. రోలింగ్ రిటర్న్స్ వల్ల బెనిఫిట్ ఏంటంటే ఫండ్ యొక్క కన్సిస్టెన్సీ మనకు అర్థం అవుద్ది, కాబట్టి మనం చూస్ చేసుకోవాలో లేదా మనకు అర్థం అవుద్ది. అంటే చాలామంది అంటే మ్యూచువల్ ఫండ్లు అందరూ తెలుసు, మ్యూచువల్ ఫండ్స్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో యావరేజ్ మీద మిడ్ క్యాప్ లాంటి దాంట్లో పెడితే యావరేజ్ మీద 15, మంచి మార్కెట్ 20 దాకా కూడా వస్తాయని. బట్ ఎంతకాలం ఉండాలి అనే విషయం వాళ్ళకి తెలియదు కదా. అందుకని -50 అయితే అందరూ టాలరేట్ చేయలేరు. అలాగే +200 అంటే అది మంచిది అందరికి కూడా. కాబట్టి మార్కెట్ ఎంత ఎనికి ముందుకు ఊపుతుందో మనకి అందరికీ అంత ఈజీగా అర్థం కాదు. దాన్ని మన స్టాండర్డ్ డీవియేషన్ అంటారు అనమాట. నాకు అలా కాకుండా కన్సిస్టెన్సీ ఉందనుకోండి, నాకు ఎప్పుడుకంటే లోపలికి వస్తే ఎప్పుడుకంటే ఇప్పుడు బయటికి పోతాను అనమాట. కాబట్టి ట్రైలింగ్ కన్నా కూడా రోలింగ్ రిటర్న్సే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. కాబట్టి అది ఏ టైంకి ఆ టైమే మనకు అర్థం అవుద్ది. కాబట్టి కన్సిస్టెన్సీగా ఏదైతే పర్ఫామ్ చేస్తుందో వాటిని మనం పిక్ చేసుకునే ఛాన్స్ వస్తుంది. కాబట్టి 10 ఏళ్ల క్రితం పెడితే నాకు 20% వచ్చింది, 20 ఇట్లా కాకుండా ఇయర్లీ రిటర్న్స్ ఎంత వచ్చింది యావరేజ్ మీద ఎవ్రీ ఇయర్, ఆ కన్సిస్టెన్సీ ఉన్నట్టు చూస్ చేసుకోవడం ద్వారా ఏంటంటే మనం అంటే పీస్ ఆఫ్ మైండ్ దొరికింది అనమాట. అంటే మార్కెట్ ఫ్లక్చుయేషన్స్లో ఉన్నప్పుడు మరి ఈ రోలింగ్ రిటర్న్స్ అనేవి ఎలా యూజ్ అవుతాయి సార్? నేను అదే అంటుంది, మార్కెట్ ఫ్లక్చుయేషన్ అయిందనుకోండి, -20 అయిన దాంతో పోల్చుకుంటే -10 అయింది బెటర్ కదా మనకి. కన్సిస్టెన్సీగా ఉన్నది బెటర్ అనమాట. ఎక్కువ సార్లు ఏమవుతుందంటే కొన్ని బీటా వాల్యూ ఎక్కువ ఉంటాయి అనమాట, అవి ఎక్కువ షేక్అవుట్ అవుతాయి, మార్కెట్ కంటే ఎక్కువ పడతాయి అనమాట. మనం దాన్ని టాలరేట్ చేయలేము. అమ్మో ఇంత లాస్ అని చెప్పేసి ఆపేస్తారు ఎస్ఐపీలు చాలామంది. అదే కన్సిస్టెన్సీ ఉందనుకోండి, అంత పడదనమాట, అంత పడదు అంత పెరగదనమాట, ఒకే రకమైన కన్సిస్టెన్సీ లాగా వస్తాయి. ఎందుకు చాలామంది గోల్డ్ లేదా డెట్ ఫండ్స్ పెట్టుకుంటారంటే అవి టూ మచ్ పడవు, ఒక రకమైన అష్యూరెన్స్ ఉంటుంది అనమాట. అది పడ్డా కూడా మళ్ళీ లేసి రికవర్ ఉంటుంది అన్నట్టు, ఎందుకంటే తక్కువ డ్రాడౌన్స్ ఉంటాయి. బట్ ఈక్విటీ అలా కాదు, టూ మచ్గా డ్రాడౌన్స్ అవుతుంటాయి అనమాట. అది డిపెండింగ్ అపాన్ ద అంటే ఫండ్ మేనేజర్స్ యొక్క స్ట్రాటజీ. అంటే కొంతమంది ఏమో 200 కంపెనీల్లో పెట్టి రిస్క్ డైవర్సిఫై చేస్తారు, కొంతమంది వెరీ ఫోకస్డ్ అనమాట, 30 కంపెనీలోనే ఇన్వెస్ట్ చేస్తారు. న్యాచురల్గా 200 స్టాక్స్ అన్నప్పుడు తక్కువ డ్రాడౌన్స్ ఉంటాయి, 30 అన్నప్పుడు ఎక్కువ రిటర్న్స్ ఉంటాయి, ఎక్కువ డ్రాడౌన్స్ కూడా ఉంటాయి కదా. అలాగే సెక్టర్ వైజ్ డైవర్సిఫికేషన్ చేస్తుంటారు, అలాగే అసెట్ క్లాస్ వైజ్ డైవర్సిఫికేషన్ చేస్తుంటారు. అందుకని ఒక్కొక్క ఫండ్ దగ్గర ఒకటి ఉంటుంది. కొంతమంది ఫ్రీక్వెన్సీగా స్టాక్స్ మారుస్తూ ఉంటారు, కొంతమంది ఏమో అసలు మార్చరు, 4-5 years వరకు కూడా అంతే ఉంచుకుంటారు. దాన్ని మన షర్నింగ్ రేషియో అంటారు. అందుకని మ్యూచువల్ ఫండ్ మేనేజర్కి ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది. అందుకని నాకు 10 ఏళ్ల క్రితం పెడితే ఎంత వచ్చింది అనే బదులు కన్సిస్టెన్సీగా ఎంత వస్తుందో మనకు తెలిసిందనుకోండి, మనకు అష్యూరెన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకని బెస్ట్ రిటర్న్స్ ఏంటంటే మీరు నెక్స్ట్ టైం అడిగేటప్పుడు ట్రైలింగ్ రిటర్న్స్ ఎంత వచ్చింది అనే బదులు నాకు రోలింగ్ రిటర్న్స్ ఎంత వచ్చింది, లేదా ఎవ్రీ ఇయర్ వైజ్ నాకు ఎంత వస్తుంది అనే దాన్ని బట్టేసి మనం ఆ కన్సిస్టెన్సీని మెజర్ చేసుకొని వాటిని టిక్ చేసుకోవచ్చు అనమాట. డెఫినెట్గా ఎక్కువ రిటర్న్స్ వచ్చినాయి కావాలి, బట్ ఆ ఎక్కువ రిటర్న్స్ కన్సిస్టెన్సీగా ఉండదని తీసుకోవాలన్నమాట. థ్యాంక్ యూ సార్. హాయ్, 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అంటే ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం అసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.